గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. ముఖ్యంగా ఇండియాలో ఒక ఎస్యూవీ అంటే ఒక కార్ కొన్నప్పుడు మీరు పే చేసే ట్యాక్స్ ఎంత ఉంటుంది అనేది క్లుప్తంగా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్, ఇండియాలో కార్ ఉండాలనే ఈ కాన్సెప్ట్ కానీ ట్రెండ్ కానీ ఇప్పుడు బాగా మంచి ఫ్లోలో ఉందన్నమాట. సో ఇలాంటి టైంలో ఒక కార్ నేను ఒక ఎస్యూవీ కొంటున్నాను, ఒక 15 లక్షలు 20 లక్షలు పెట్టి అనుకుంటే దాని మీద నేను ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది? కారు ఇవాళ రేపట్లో అది లగ్జరీ కాదండి, నెసరీ అయిపోయింది. ఎందుకంటే సేఫ్టీగా ఆఫీస్ నుంచి ఇంటికి నుంచి ఆఫీస్కి పోవాలంటే ఒకప్పుడైతే 2 వీలర్స్ అయితే సరిపోయేది. బట్ ఇప్పుడు చాలా ర్యాష్ డ్రైవింగ్ అంతా చూస్తూనే ఉన్నాం, బయట రోడ్ యాక్సిడెంట్ ఎలా అవుతున్నాయో. అందుకని కారు కొనటం ఈ టైంలో లగ్జరీయా 2024లో కూడా అంటే ఇట్ నాట్ బి లగ్జరీ, ఇట్ ఈస్ నెసరీ. సేఫ్టీ కోసం ఒక ఫ్యామిలీ స్మూత్గా వెళ్ళాలన్నా, ఏదైనా బయట టూర్లకు వెళ్ళాలన్నా ఇట్స్ నెసరీ అనమాట ఇప్పుడు. అందుకని ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఈ కార్లు, స్కూటీలు ఇవన్నీ నిజంగా లగ్జరీ వస్తువులు అంటే ఇప్పుడు లగ్జరీ కాదండి, అది బేసిక్ నీడ్స్ ఇప్పుడు మార్కెట్లో. అండ్ మీరు ఏది కొన్నా సరే ట్యాక్సెస్ మ్యాండేటరీ, వాటిని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో మనం చూసుకున్నట్టు ఒక డీజిల్ మీరు ఎస్విజెట్ కొన్నారనుకోండి, ఎక్స్యూవీ, అది మీరు ఆల్మోస్ట్ 14 lakh అవుతుంది. అది వాటికి ట్యాక్స్లు మనం చూసామనుకోండి, ఎస్జిఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ అంటే చెస్ కానీ మొత్తం కలుపుకుంటే దగ్గర 7 లక్షలు అవుద్ది. 14 లక్షల కారు, అందులో సగం మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి నేను. ఇండియాలో మీరు ఏది కొన్నా 50% ట్యాక్స్ లాగా అవుతుంది. అదే మీరు ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి 100% అవుతుంది. ఇంపోర్ట్ కార్ మీద అనుకోండి 100% ట్యాక్స్ కట్టాల్సిందే. అందుకని మీరు ఎలాంటి కార్లు కొంటున్నా టోటల్ కార్ వాల్యూ ప్లస్ ఈ ట్యాక్సెస్ మొత్తం కలుపుకుంటే నీకు ఆల్మోస్ట్ 21 lakhs వస్తుంది ఇక్కడ. అందుకని మీరు ఏదైనా కొనే ముందు పెద్ద ఐటమ్స్ కొనేటప్పుడు ట్యాక్స్ ఇంప్లికేషన్ ఎంత ఉంటుందో చూసుకొని తీసుకోవటం బెటర్ అనమాట. కార్ అఫోర్డబిలిటీ ఉన్నా కూడా ఎక్స్ట్రా సగం ప్రైస్ మళ్ళీ నేను కార్ మీద మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అన్నప్పుడు ఇది ఎంతవరకు ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎంతవరకు వర్క్ అవుతుంది అంటారు? ప్రతిదీ మనం మనీ మ్యాటర్లో చూడలేము. చెప్పాను కదా, ఇప్పుడు నెసరీ అనుకోండి, మన ఒక 100 కిలోమీటర్ల రోజు జర్నీ చేసి రావాలి అనుకున్నప్పుడు స్కూటీ మీద నువ్వు పోయి రాలేవు. 5 కిలోమీటర్లు అనుకుంటే ఓలా ఓబర్ ఉన్నాయి కాబట్టి నువ్వు వాడుకుంటావు. అందుకని ఓలా ఓబర్ ర్యాపిడో ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా కారు కొంటున్నారు అంటే బహుశా వాళ్ళకి నెసరీ అయి ఉండొచ్చు. ఓకే, నెసరీ అన్నప్పుడు తప్పదు, ఇంకా ఆ రేట్ ఇలా ఉంటాయి కాబట్టి. ఓకే, అంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక 4-5 క్రితం 4-5 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ఏదైనా మ్యూచువల్ ఫండ్ అలాంటి వాటిలో ఒక 5 lakh పడేసాం అనుకోండి, అవి గ్రో అయిన తర్వాత వాటిని ఎస్డబ్ల్యూపీగా పెట్టేసేసి ఇలాంటి వాటిని ఈఎంఐలా పెట్టుకుని కొనుక్కోవచ్చు అనమాట, తప్పేం లేదు. ట్యాక్స్లు అనేది అది కోర్ ప్రొడక్ట్లో కలిపే ఉంటుందండి, దాన్ని విడిగా చూడమాకండి. అంటే మీరు 4 వెళ్ళి హోటల్లో భోజనం చేశారనుకోండి, 4 కాదు అక్కడ ఉంది 5 అనమాట. ఆ కనిపించినోడు గవర్నమెంట్ వాడు భోజనానికి రాలేదు కాబట్టి వాళ్ళ వాటా నువ్వు జిఎస్టీ రూపంలో కట్టాలి. అంటే దీని గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ కొన్ని కాన్ఫరెన్స్ లో ఒక మాట వస్తుంది, స్లీపింగ్ పార్ట్నర్. గవర్నమెంట్ మనతో పాటు ట్రావెల్ చేస్తున్న ఒక మనిషి. అవును, అది గవర్నమెంట్ స్లీపింగ్ పార్ట్నర్ యావరేజ్ మీద ప్రతి వ్యక్తి జీవితంలో ఒక 40 to 50% దాకా ఉంటాయి, అన్ని కలుపుకుంటే, అన్ని ట్యాక్స్లు కలుపుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ పాయింట్ ఆఫ్ మనం చూసాం అనుకోండి, రిలయన్స్ ఉందనుకోండి, సంవత్సరానికి ఆల్మోస్ట్ ఒక 70,000 కోట్లు సంపాదిస్తుంది. అందులో కార్పొరేట్ ట్యాక్స్ గవర్నమెంట్కి వాళ్ళు 23% కట్టాలి. అవి కట్టంగా డబ్బు మిగిలిపోయింది అనుకోండి, వాటిని డివిడెండ్ రూపంలో పంచుతారు షేర్ హోల్డర్స్ అందరికి. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ మళ్ళీ అది కట్టాల్సిందే, అది 22% దాకా ఉంటుంది. వాటిని కడతారు. కట్టిన తర్వాత వచ్చే డబ్బులతో నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు అనుకోండి, మళ్ళీ 18% జిఎస్టీ కట్టాలా. అంటే అక్కడ కంపెనీ వాళ్ళకి కార్పొరేట్ ట్యాక్స్ కడుతున్నారు, డివిడెండ్ వచ్చినందుకు నువ్వు ఇన్కమ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కడుతున్నావు, ప్లస్ ఆ వచ్చిన డబ్బులు నువ్వు ఏదైనా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ జిఎస్టీ కట్టాల్సిందే. అందుకని డిఫరెంట్ స్టేజ్ల్లో ట్యాక్స్లు అనేది మామూలు విషయం అనమాట. నువ్వు వద్దనుకుంటే ఫైనాన్స్ కూర్చుండి అంతే. అందుకని ట్యాక్స్లు అనేది కోర్ కాన్సెప్ట్. ఈవెన్ హౌస్ కూడా ఒక 1 crore హౌస్ అనుకున్నాం అనుకోండి, పేరుకి అది 1 crore అండి, దాన్ని మెయింటెనెన్స్ అండ్ పార్కింగ్ ఫీజులు అసలు అమ్యూనిటీస్ అని చెప్పేసి వాడు 10 రకాల అమ్యూనిటీస్ మొత్తం కలిపి ఒక ప్యాక్ లాగా 10 లక్షలు వేస్తాను మీద. ప్లస్ గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఒక 10 లక్షలు ఉంటుంది, 20 లక్షలు. ప్లస్ ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవాలి కాబట్టి వుడ్ వర్క్ ఏమి ఇవ్వరు కదా, దానికి 20 అవుద్ది. అంటే మీకు 40% దాకా అవుద్ది మళ్ళీ. అంటే ఒక 1 కోటి రూపాయలు ఇల్లు అని చెప్పాడంటే అవతల వాళ్ళు, నీకు ఇంకో 40+ అవుద్ది నీకు గ్యారెంటెడ్గా. అలా చూసుకొని మీరు వెళ్ళాలి తప్ప నాకు ట్యాక్స్లు వద్దు అంటే కుదరదు అక్కడ. అవి దాంట్లో పార్ట్ అనమాట అవన్నీ. సో ప్రొడక్ట్ మీద ట్యాక్సేషన్ అనేది మనం తగ్గించలేని పరిస్థితి. అవి తగ్గించలేవు. నువ్వు వద్దనుకుంటే రెంట్ కొనండి అంతే. ఓలా ఓబర్ తీసుకో, కార్ వద్దా ఓలా ఓబర్ లో తీసుకొని జర్నీ చేసుకోండి, ఇల్లు వద్దా రెంట్ తీసుకొని స్టే చేయండి. ఇంకా ఆప్షన్ లేదు ఇందులో. వాడికైతే ఈ ట్యాక్స్ కట్టే పని లేదు. అఫోర్డబిలిటీ పెంచుకోవడం ఎలా అంటే అంతే.
నేను చెప్పాను కదా, మీరు ముందే ఒక 4-5 ఇయర్స్ ముందే ప్లాన్ చేసుకున్నాను అనుకో, కారు కొందామన్నా, ఒక ఇల్లు కొందామన్నా ఒక 10-15 ఇయర్స్ ముందే ప్లాన్ చేసుకోవడం ద్వారా మనం ఒక ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నువ్వు అలా ఆర్గనైజ్ చేసుకున్నా సరే ఇన్కమ్ పెంచుకోవచ్చేమో కానీ ఈ ట్యాక్స్ తప్పించుకోలేవు కదా. ట్యాక్స్ అనేది కట్టాల్సింది. అందుకని ప్లాన్డ్గా ఉండాలి ప్రతి. అందుకనే లైఫ్లో ప్రతి స్టేజ్లో ప్రతి ఈవెంట్కి నువ్వు ముందే ప్లాన్ చేసుకోవాలా. 25 to 30 ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటాం, సడన్గా వచ్చిందేం కాదు మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత గోల్డ్ ఒక 5 lakh, మ్యారేజ్కి ఎక్స్పెండిచర్ 10 lakh, 15 lakh దాకా ఈజీగా అయిపోద్ది వాళ్ళ రేపట్లో. నేను ప్లాన్ చేసుకోలేదంటే వర్కౌట్ అవ్వదు కదా, ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 years కిడ్స్ వస్తారు, కిడ్స్కి ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళ ఎడ్యుకేషన్కి, హైయర్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేసుకోవాలి. ఒక ఇల్లు కొనడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి. ప్రతిదీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అయ్యి. అంటే మీరు ఏది కొన్నా సరే ఇట్స్ ప్లానింగ్ అనమాట. ఎవ్రీ మంత్ కూడా మీ డబ్బుల్ని బడ్జెట్లో లెక్కేసుకోవాలి ముందే, స్పెండ్ చేయకముందే. అందుకని ఒక డిసిప్లైన్ మేనర్లో ఒక బడ్జెటింగ్తో ప్లాన్ చేసుకొని ఇలాంటి వాటి కొనుక్కోవడం ద్వారా ఏంటంటే మనకు అఫోర్డబిలిటీ ఉందా లేదా, తర్వాత ట్రాప్ అవ్వకుండా ఉంటామా లేదా అని మనం చూసుకుంటాం. నీకున్న ఛాయిస్ 2, ఈఎంఐల ద్వారా ట్రాప్లోకి వెళ్ళిపోతారా, ఈఎంఐలతో గొడవ లేకుండా ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్తారు. 2 ఛాయిస్. ఇటు వెళ్తే ఈఎంఐ కట్టుకుంటే ట్రాప్లోకి వెళ్ళిపోతారు, మోర్ వాళ్ళు కట్టుకుంటూ పోవాలి. ఇటు వెళ్తేనేమో ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. అందుకని టూ మచ్గా ఈ గవర్నమెంట్ మీద మనం కంప్లైంట్ చేసే బదులు ఈ ట్యాక్స్లు అవి అని మొత్తం కాంప్రహెన్సివ్గా మనకి ఎంత కట్టాల్సి వచ్చిందని ముందే ప్లాన్ చేసుకొని ఒక 4-5 years ముందే కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మనం తక్కువ రేట్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 20 లక్షలకు ఉంది ఎగ్జాంపుల్ కారు, నాకు నేను 6-7 lakh నేను ప్లాన్ చేసుకుంటా. ఒక 5 years బ్యాక్ చేసుకున్నాను అనుకోండి, 5 lakh మ్యూచువల్ ఫండ్లో పెట్టాను. అది కనుక ఇయర్లీ 20% గ్రో అవుతుంది అనుకోండి, కొంచెం అమౌంట్ పెరగగానే అవి 10 lakh అవ్వగానే అందులో ఉంచి నేను ఎస్డబ్ల్యూకి పెట్టుకుంటాను, లోన్ తీసుకుంటాను కార్ లోన్. టాక్సేషన్ పెరగడం ద్వారా ఫైనాన్షియల్ ఎడ్యుకేట్ అవుతారు జనాలు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది కోర్ పార్ట్ అండి. మీరు ఏ డిసిప్లిన్లో మీరు వెళ్ళండి, మీ డొమైన్ ఇంజనీరింగ్ కావచ్చు, లా కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మీ డొమైన్ ఏదైనా కావచ్చు, ఎక్కడైనా వర్క్ చేసి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎందుకు ఈ వర్క్ చేస్తున్నారు అంటే మనీ కోసం చేస్తున్నారు. ఆ మనీని మీరు ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా బడ్జెటింగ్ చేసుకొని ఖర్చు పెట్టకపోతే కష్టం, మీకు ట్రాప్ అయిపోతారు ఈజీగా. అందుకని హౌ టు నీడ్ ప్లానింగ్ అనమాట. ప్రాపర్ ప్లానింగ్ కావాలి, బడ్జెటింగ్ కావాలి, ఈ మనీ ఎక్కడెక్కడ పెడితే ఎలా జనరేట్ చేసేలో కావాలి, అంటే ప్యాసివ్ ఇన్కమ్ మన వర్క్ చేయని ఎలా జనరేట్ అవుద్ది ఐడియా ఉండాలి. అందుకని ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకొని, ఇన్కమ్ పెంచుకొని వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఎలాంటి వస్తువులను కొనుక్కోవచ్చు పెయిన్ తక్కువతో అంటుంది అది. బట్ కరెంట్ రియాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది మాకు తెలియజేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్. యా హాయ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికల్లా ఇది చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మార్కెట్ చాలా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. వేరే అసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇది టోటల్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ లాగా ఎలా ఉపయోగపడుతుందో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసుకొని సీట్స్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.